ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, శివాధిపతి నా యేసయ్యా స్తోత్రం. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మమ్మల్ని అభిషేకించి బలపరిచి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, బైబిల్లో నుంచి చక్కటి దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం. చూడండి, దినవృత్తాంతములు 2వ పుస్తకము, దినవృత్తాంతములు 2వ పుస్తకము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనాన్ని, 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయాడని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యావాషును హతులైన రాజు కుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింట్లో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అని యాజకుని భార్యనైన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. 6 సంవత్సరములు అతడు దేవుని మందిరంలో దాచబడి ఉండేను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మన కళ్ళ ఎదుట ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు పరిపాలించడం మనం ఈరోజు చూస్తున్నాం. అయితే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని ఒకసారి చక్కగా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో రాజ్యాన్ని పరిపాలించడానికి అహజ్యా అనే వ్యక్తి పరిపాలన చేసేవాడు. ఇతడు చనిపోయినప్పుడు ఇతడు పరిపాలన చేసేది ఎవరిని అంటే యోధా ప్రజల పరిపాలన చేస్తూ ఉండేవాడు. యోధా ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇతడు రాజ్య పరిపాలన చేసుకుంటూ ఇతడు చనిపోయాడు. అహజ్యా చనిపోయినప్పుడు అహజ్యా తరువాత రాజు ఎవరవ్వాలి అంటే అహజ్యా కుమారులు అవ్వాలి. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ అహజ్యా తల్లి అతల్య ఈవిడి రాజ్యాన్ని పరిపాలించాలనే ఆశ కలిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ ఆశతో ఆవిడ చేసిన పని ఏంటంటే అహజ్యాకు పుట్టిన కుమారులందరినీ చంపేస్తే రాజ్యాన్ని పరిపాలించే రాజకుమారులు ఉండరు కాబట్టి నేను రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని చెప్పి ఈ అతల్య అహజ్యా కుమారులందరినీ కూడా చంపడం ప్రారంభించి, అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే నరహత్య అనేది దేవుడు ఇష్టపడే కాదు. అయితే ఈ అతల్య రాజకుమారులను, అహజ్యా కుమారులను చంపడానికి వెనుకడుగు వేయలేదు. ఇది ఎవరి ఆత్మ అంటే ఇది సాతాను ఆత్మ.
ఇది ఎవరి ఆత్మ అంటే మనం గమనించినట్లయితే కయీనుకి ఇచ్చిన ఆత్మ లాంటి ఆత్మ. ఇది చాలా భయంకరమైన స్వభావం. అతలియాది చాలా భయంకరమైన స్వభావం. ఈ అతలియా ఎంత భయంకరమైన మనిషి అంటే తన మనవళ్ళను కూడా చంపడానికి వెనకడుగు వేయలేదు రాజ్యం. చూడండి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఈ వాక్యాన్ని వినే నీవైనా నేనైనా ఈ వాక్యాన్ని ఒక్కసారి పరిచయం చేసినట్లయితే మన జీవితంలో మనకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో మనం పొందుకోవాలని మనం అనుకోవచ్చు. కానీ మన ఆశలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మనం ఇష్టపడింది మనకు దొరకడం కొరకు ఒక వ్యక్తిని నరహత్య చేయడం అది చాలా భయానకమైన పాపం. అది మన జీవితంలో భయంకరమైన శాపంగా కనబడుతుంది. ఈ అతలియా ఎప్పుడైతే ఆ రాజకుమారులందరినీ చంపడం ప్రారంభించింది, దేవుని బిడ్డలారా మనం గమనించాలి. యెహోయాదా భార్య, చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ 11వ వచనం 22:11 వచనంలో మనం గమనించినట్లయితే, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును, చూడండి దేవుని బిడ్డలారా 11వ వచనం, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారులో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడగటింటిలో ఉంచింది. యెహోరాము రాజకుమార్తెయు యెహోయాదాను యాజకుని భార్యనైన యెహోషాబాతు అతలియాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టేను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు యోవాషుని కాపాడడానికి పూనుకున్నారు అంటే యెహోయాదా కూడా పూనుకున్నాడు. ఇతడు యాజకుడు అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతడు ఎవరు అంటే యాజకుడు అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, యెహోషాబాతు ఎవరు అంటే యాజకుని భార్య అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఈ వాక్యాన్ని విని నీవు గమనించాలి. అతలి అంటే సాతాను సంబంధి, అతలి అంటే సాతాను స్వభావము, అతలి అంటే సాతానుకు దాసి అయిన వ్యక్తిగా కనబడుతుంది. ఈ సాతాను నీ జీవితంలో రాకుండా నీవు కాపాడబడాలంటే నీ కొరకు సేవకుడు ఉండాలి, సేవకురాలు ఉండాలి ప్రార్థన చేయడానికి. నిన్ను దేవుని సన్నిధిలో దాయడానికి, నిన్ను దేవుని సన్నిధిలో కాపాడడానికి ఎవరు ఉండాలి అంటే సేవకుడు ఉండాలి. యోవాషుకు ఎవరు సహాయపడ్డారు ఆ చిన్న వయసులో అంటే సేవకుడు, సేవకురాలు. వీరిద్దరూ తీసుకెళ్లి 6 సంవత్సరాలు యెహోవా మందిరములో దేవుని సన్నిధిలో అతన్ని దాచిపెట్టారు. 6 సంవత్సరాలు దాచిపెట్టారు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో దాచిపెట్టబడాలి. ఆయన రెక్కలలో నీవు దాచబడాలి. ఆయనలో నువ్వు దాగి ఉండాలి. ఆయనతో కూడా నీవు అంటుకట్టబడి ఉండాలి. ఆయనలో నీవు దాచబడితే అతలి అనే శత్రువు, అతలి అనే స్వార్థము, అతలి అనే పాపము, అతలి అనే దోషము, ఏ స్వభావాలు కూడా నీకు విరోధంగా పనిచేయకుండా అవన్నీ కూడా నిర్మూలమవుతాయి. వాటి చేతికి నీవు దొరకకుండా దేవుని సన్నిధిలో నీవు దాచబడతావు. ఇక్కడ యోవాషు బ్రతకడానికి కారణం, యోవాషు కాపాడబడడానికి కారణం యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో అతడు దాచబడ్డాడు 6 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఈ యోవాషు
దాచబడిన యోవాషు రాజ్యాన్ని పరిపాలించడానికి వయసు వచ్చినప్పుడు ఈ యెహోయాదా తీసుకెళ్ళి యెహోయాదా కుమారుడు యెహోయాదా కలిసి యోవాషుకి పట్టాభిషేకం చేశారు రాజుగా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతముల పుస్తకం 23వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి 9, 10, 11 వచనాలు. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులను అప్పగించును. అతడు ఆయుధము చేత పట్టుకొని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడం వైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచాడు. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసింది. యెహోయాదాయును అతని కుమారులను అతని అభిషేకించి రాజు చిరంజీవిగాక అని. స్తోత్ర. దేవుని బిడ్డారా, చూడండి, యోవాషుని తీసుకొని వచ్చి దైవజనులు కుమారులు యోవాషుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి అతనిని రాజుగా అభిషేకించారు. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ వాక్యాన్ని వినే నీవు శత్రువు, సాతాను, అపవాది, దుష్టుడు నిన్ను తాకకుండా ఉండాలంటే రాజు అభిషేకం నీకు చాలా అవసరమైనది. అది ఏ రాజు అభిషేకము అనేది మనం గమనించినట్లయితే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చే అభిషేకాన్ని నీవు పొందుకోవాలని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పెద్దగస్తు పండుగ దినమందు 120 మంది ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి మీద బలమైన అభిషేకము దిగి వచ్చింది. వారు అభిషేకము దిగి వచ్చినప్పుడు అన్య భాషలో మాట్లాడారు అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అభిషేకం నీ పొందుకుంటే నీ శత్రువు సాతాను నిన్ను తాకకుండా ఆ అభిషేకం నిన్ను కాపాడుతుంది. యోవాషుకి పట్టాభిషేకము చేసినప్పుడు అతల్యా అనే శత్రువు విని వచ్చినప్పుడు జరిగిన కార్యం చూడండి. అక్కడ చూడండి, ఆ అతల్యాకి యోవాషు మీద ఉన్న చంపడానికి ఉన్న అధికారం అంతా తొలగిపోయింది. ఆ అధికారం అంతా ఎవరి చేతిలోకి వచ్చిందంటే యోవాషు చేతిలోకి వచ్చింది. ఎందుకంటే యోవాషు రాజయ్యాడు, అతల్యా రాజ్యములో నుండి రాణిగా ఆవిడ తొలగించబడింది. ఎందుకంటే రాజకుమారుడు కాబట్టి యోవాషు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యోవాషుకి పట్టాభిషేకం చేశారో ఈ అతల్యా వచ్చి చూసిందాట. చూడండి, అతల్యా వచ్చి చూసింది. చూడండి, ఆ మాట 12-13 వచ్చిన. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయి ధ్వని అతల్యా విని యెహోవా మందిరమున జనులకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలబడి ఉండియు అధిపతులను బోర్లు ఊదువారులు రాజునొద్దరుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోర్లతో నాదము చేయుచుండుటను గాయకులను వాద్యములతో స్తుతి పాటలు పాడుటయు చూసి వస్త్రములు చింపుకొని ద్రోహము అని అరిచెను. దేవుని బిడ్డలారా, చూడండి,
ఎప్పుడైతే యోవాషు మీదకి దేవుని అభిషేకం వచ్చిందో, పట్టాభిషేకం చేయబడ్డాడో, ఎవరు యోవాషు దగ్గరకు వచ్చారు అంటే జనులందరూ వచ్చారట, అధిపతులందరూ వచ్చారు, బోరలు వదులుచున్నారు, గాయకులు వచ్చారు, వాద్యాలతో పాటలు పాడుతూ, స్తుతి పాటలు పాడుచు ఘనపరుస్తూ ఉన్నారు. చూడండి, రాజు పట్టాభిషేకం పొందారు అని చెప్పి అక్కడ ఘనతని దేవుడు యోవాషుకి ఇచ్చాడు. ఎందుకొరకు అంటే 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో దాచబడ్డాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో దాచబడితే నీకు ఘనతను, గౌరవాన్ని నా ప్రభు ఇస్తాడు. అవమానాన్ని కొట్టివేస్తాడు, అధైర్యాన్ని కొట్టివేస్తాడు. శత్రువు నీ ఎదుట నిలబడలేనట్లు నా ప్రభు చేస్తాడు. అతలియా అంటూ ఉంది, ద్రోహం అంటూ ఉంది. ఎందుకొరకు అంటే అతలియాకున్న పగవంతా పోయింది, అతలియాకున్న అధికారం పోయి ఎవరికి దేవుడు ఇచ్చాడంటే యోవాషుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మందిరంలో దాచబడ్డాడు కాబట్టి. చూడండి దేవుని బిడ్డలారా, అతలియా పరిస్థితి ఏమైందో ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి చూడండి. వృత్తాంతము 2వ పుస్తకం 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయం 20 వచనం 21వ వచనం. మరియు అతడు శతాధిపతులు, ప్రధానులను, జనుల అధికారులు, దేశపు జనులందరినీ వెంట పెట్టుకొని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకుని వచ్చి వారు ఎత్తైన ద్వారము గుండా రాజునొద్దకు వచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనుడిగా చేయగా దేశ జనులందరూ సంతోషించి వారు అతల్యాన్ని చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండేను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూడండి. అక్కడ యోవాషుని రాజుగా కూర్చోబెట్టినప్పుడు వారు ఎవరిని చంపారు అంటే అతల్యాన్ని చంపారు, స్వార్థాన్ని చంపివేశారు, నరహత్య అనే స్వభావాన్ని చంపివేశారు, ద్రోహము చేసే ఆ స్వభావాన్ని చంపివేశారు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఈ స్వభావాలను చంపివేస్తే, అతల్యా లాంటి స్వభావాలను చంపివేస్తే, యోవాషు వలె దేవుని సన్నిధిలో నీవు దాచబడితే నీ కుటుంబంలో నీ వెళ్ళిన ప్రతి చోటెల్లా నా ప్రభు నెమ్మది నీకు కలుగు చేస్తూ ఉన్నాడు. స్తోత్ర. అతల్యాన్ని చంపివేసినప్పుడు ఆ దేశము నెమ్మదిగా ఉందట. అతల్యా లాంటి స్వభావాలు శత్రువులు నిర్మలమైనప్పుడు నీ కుటుంబంలో నీ ఉన్న స్థలంలో ఉన్న ప్రభు నెమ్మదినిస్తాడు. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధిలో దాచబడాలి. దాచబడి నీవు దేవుని స్తుతిస్తే నా ప్రభు నిన్ను ఆశీర్వదించి, నిన్ను హెచ్చించి, నిన్ను వర్ధలింప చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడావు. యోవాషు నీ మందిరంలో 6 సంవత్సరాలు దాచబడినప్పుడు అతని ప్రాణాన్ని కాపాడి, అతని నీవు హెచ్చించి ఆశీర్వదించి, రాజుగా పట్టాభిషేకం చేసి, అతల్యాని తన తండ్రి అతల్యాని నిర్మూలపరచడానికి యోవాషుకి కృపనిచ్చావు, యోవాషుని ఆశీర్వదించు. అలాగే ఈ వాక్యాన్ని వినేవారిలో అతల్యా లాంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆ మనసును తీసివేసి యోవాషు వల్ల మీ మందిరంలో దాచబడి ఆశీర్వదించడానికి, ఆరోగ్యం పొందుకొని దీవించబడ్డానికి మీరు సహాయం దయచేసి తోడే నడిపించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకి సకల కూడా పరిశుద్ధ నిత్యం తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు.